యువత లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దానిని జాతీయ స్థాయిలో విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ బాదం బాలకృష్ణ, వైడి రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల రీవ్స్ రాయల్ ఎంపైర్ మినీ ఫంక్షన్ హాల్లో లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బిఎన్ సంస్థ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు అంకుర్ సురానా అధ్యక్షత వహించగా, డాక్టర్ బాదం బాలకృష్ణ, క్లినికల్ ల్యాబ్ ఫౌండర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు విశిష్ట అతిథులుగాను, సెంట్రల్ ట్యాక్స్ సూపరింటెండెంట్లు విజయ్ కుమార్, కమలాకర్ రావు, లయన్స్ పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు, లయన్స్ క్లబ్ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, తలారి రామచంద్రరావు, నడింపల్లి వినోదులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రథమ వార్షికోత్సవం కేకును అతిథులు కట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ బాదం బాలకృష్ణ, వైడి రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎంవి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యువత ఆలోచనకు పదును పెడితే చక్కటి ఆవిష్కారాలు చేయవచ్చని అన్నారు. ఎల్బిఎన్ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఎన్ సెక్రటరీ డాక్టర్ సిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రవితేజ, ట్రెజరర్ ఏవివి సతీష్ కుమార్, కమిటీ మెంబర్ సత్యం, అంకిత్ జైన్, అబ్దుల్ రజాక్, సామా సౌర్య పెద్ద సంఖ్యలో ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ కి అధ్యక్షత వహిస్తున్న ఈ యొక్క చాప్టర్ ప్రెసిడెంట్ అంకుర్ జైన్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వైడి రామారావు గారు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలంటే మొట్టమొదటిది నమ్మకం. ఈరోజు డబ్బుకి కొదవలేదు, కానీ ఆ పని చేసే వ్యక్తి మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఈరోజు నేను చెప్తున్నది కాదు. మరి ఇప్పుడే చెప్పాను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి. బయట ఈ వర్క్ చేస్తున్నప్పుడు షాప్లో ఉండకపోయినా దే హ్యావ్ సపోర్టెడ్ అని. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎవరు ఏం చేయలేరు. అందుకని మీ ఫ్యామిలీకి ముందర అభినందనలు తెలియజేస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇన్విటేషన్ చూసిన తర్వాత చేసేదేమో బిజినెస్ నెట్వర్కింగ్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, పిలిచిందేమో సేవా రంగంలో ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ సార్, సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్ ఆల్సో. బిజినెస్ ప్రొఫెషన్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ ఇది అవ్వచ్చు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ అవ్వచ్చు. ఈ మరి పూర్తిగా బిజినెస్ ఏదో ఒక రంగంలో, సేవా రంగంలో ఎంతో కొంత యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్కి సేవని జోడిస్తే చాలా బాగా చేయొచ్చని అర్థమైంది. దట్ ఇస్ ప్రూవెన్ ఫ్యాక్ట్. మీరందరూ నెట్వర్కింగ్ చేసుకుంటున్నప్పుడు బిజినెస్ ఒకరికొకరు ఎంత షేర్ చేశారో తెలియదు, కానీ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు కానీ, ఒక ట్రీ ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రం అద్భుతంగా కోఆర్డినేట్ చేసి చాలా బాగా చేశారు. నిజంగా ఐ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. బట్ స్టిల్ ఎవరు గ్రూప్ ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. ఇది ఓల్డ్ ట్రెండ్కి కన్నా న్యూ ట్రెండ్ డెఫినెట్లీ వెల్కమింగ్ అండి. అంటే ఓల్డర్ జనరేషన్లో పక్కవాడు నా దగ్గర ఏదైనా లేకపోతే పక్కవాడి షాప్లో ఉంటుంది వెళ్ళమని కూడా చెప్పేవారు కాదండి, నాకు తెలిసిన బిజినెస్. సో ఇప్పుడు నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారు. సో దిస్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ మూవ్ అండి. అంటే యంగర్ జనరేషన్ కొంతమంది కలిసి బిజినెస్ గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఫర్ ద బిజినెస్ కమ్యూనిటీ. ఇంకో దగ్గర ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవడం, సో ఊర్లోనే బిజినెస్ లేకుండా పోతుంది. సో అటువంటిది అవాయిడ్ చేయగలుగుతాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు ఆ హాస్పిటల్లో పలానా ఎక్విప్మెంట్ లేదన్నప్పుడు న్యాచురల్గా అప్పట్లో మేము వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు నాకు అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. సో దట్ వాస్ ద రీజన్ వై మేము ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణమే అది. ఎందుకంటే మనం అన్ని చేసి పెట్టిన తర్వాత వడ్డించిన విస్తరలాగా ఈ పేషెంట్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, మేజర్ సర్జరీ, మేజర్ ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు. సో వీ డూ ఆల్ ద డర్టీ వర్క్ అని ఆ రోజుల్లో నాకు అనిపించి
ఎందుకు మనం పేషెంట్కి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేము అని అనిపించి మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కలిపి ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం కేవలం బిజినెస్ ప్రయోజనాలే కాకుండా దానికి సేవను జోడించి మంచి కార్యక్రమాలని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కాకినాడ నగరానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. కాకినాడని దేశంలో 100 స్మార్ట్ సిటీలుగా అనౌన్స్ చేయాలని తలపెట్టినప్పుడు మొదటి 20లోనే కాకినాడని స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేయడం జరిగింది. కాకినాడకి స్వతహాగానే స్మార్ట్ సిటీ లక్షణం ఉంది. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలు దశాబ్దాలు శతాబ్దాలు తరబడి పనిచేస్తూ ఉన్నాయి. చాలా సంస్థలు మన కళ్ళెదురుగా. ఆ సంస్థలన్నీ కూడా ఆ రోజుల్లో మహానుభావులు ప్రారంభం చేసి దానిని తదుపరి తరాల వాళ్ళు తీసుకుని వెళ్తూ వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మరి రెడ్ క్రాస్ కూడా ఒకటి 95 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్ లో సికింద్రాబాద్ తర్వాత చెన్నై తర్వాత సికింద్రాబాద్ తర్వాత కాకినాడలో 1928లో పెట్టింది. ఒక యంగ్ హ్యాపీ క్లబ్ కానీ, సరస్వతి గాన సభ కానీ, శ్రీరామ సమాజం కానీ, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఎన్ని దశాబ్దాలు శతాబ్దాల తరబడి పనిచేస్తా ఉన్నాయి. పిఆర్ కాలేజ్ ఇక్కడ నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రపంచమంతా వెళ్ళి కాకినాడ యొక్క కీర్తిని చాటినటువంటి ప్రాంతం.